ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా జోరు కొనసాగుతుంది. వరుసగా 6వ మ్యాచ్‌లోనూ టీమిండియా గెలిచింది. శ్రీలంకతో శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా సూపర్ ఓవర్‌లో గెలిచింది. హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ సంచలన బౌలింగ్‌తో ఓటమి నుంచి తప్పించుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా సంజు శాంసన్ అండ్ అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించారు. అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. పాతుమ్ నిషాంక సెంచరీతో చెలరేగగా కుశాల్ పెరేరా హాఫ్ సెంచరీతో రాణించాడు. అండ్ డాసిన్ శనక మెరుపులు మెరిపించాడు. 202 పరుగుల లక్ష్యంలో శ్రీలంకకు ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమైంది. హర్షిత్ రాణా తొలి బంతికే సెంచరీ హీరో పాతుమ్ నిషాంకను క్యాచ్అవుట్‌గా పెవిలియన్ చేర్చాడు. తర్వాతి 3 బంతుల్లోనే 5 పరుగులు రాగా ఐదో బంతిని శనక బౌండరీ తరలించాడు. దాంతో ఆఖరి బంతికి శ్రీలంక విజయానికి 3 పరుగులు అవసరమైతే 2 పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాతుమ్ నిషాంక వికెట్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక సూపర్ ఓవర్లో హైడ్రామానే జరిగింది. సూపర్ ఓవర్లో హర్షదీప్ సింగ్ బౌలింగ్ చేశాడు. తొలి బంతికే కుశాల్ పెరేరాను అవుట్ చేశాడు. తర్వాతి 2 బంతులకు వైట్ సాయంతో 2 పరుగులే రాగా 4వ బంతికి డాసిన్ శనక సింగిల్ దిగిపోయి రన్అట్ అయ్యాడు. అయితే రన్అట్ కంటే ముందే అంపైర్ క్యాచ్అవుట్ ఇచ్చాడు. శనక దానికి రివ్యూ తీసుకున్నాడు. కానీ బంతి బ్యాట్‌కు తగలకపోవడంతో నాట్అవుట్‌గా తేలింది. యాక్చువల్‌గా అంపైర్ నిర్ణయం తర్వాత బంతి డెడ్ అవుతుంది. కాబట్టి రన్అట్ లెక్కలోకి రాదు. దాంతో శనక అవుట్ అవ్వకుండా బచాయించాడు. ఈ నిర్ణయం అభిమానులతో పాటు భారత ఆటగాళ్లను అయోమయానికి గురిచేసింది. కానీ అంపైర్లు ఆటగాళ్లకు వివరించి చెప్పారు. కానీ మరుసటి బంతికే శనక క్యాచ్అవుట్ అయ్యాడు. దాంతో టీమిండియా లక్ష్యం 3 పరుగులుగా నమోదైంది. అనంతరం భారత్ ఒక్క బంతికే 3 పరుగులు చేసి గెలుపొందింది. ఏకపక్ష మ్యాచ్లతో చప్పగా సాగిన ఆసియా కప్ 2025 టోర్నీలో ఈ మ్యాచ్ అసలు సిసలు మజా అందించింది. ఇక ఈ మ్యాచ్లో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ పలు రికార్డులను తన పేరిట లెక్కించుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లు ఆడిన అభిషేక్ శర్మ 309 పరుగులు చేశాడు. ఆసియా కప్ టీ20 టోర్నీ చరిత్రలో సింగిల్ ఎడిషన్లో ఓ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. అంతేకాకుండా ఈ టీ20 టోర్నీలో 300 పరుగులు చేసిన తొలి ప్లేయర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో అతను పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 281 పరుగుల రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ 309 పరుగులు, మహమ్మద్ రిజ్వాన్ 281 పరుగులు, విరాట్ కోహ్లీ 276 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతేకాకుండా ఒక టీ20 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 319 పరుగులతో ముందున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2014లో విరాట్ కోహ్లీ 6 ఇన్నింగ్స్లలో 319 పరుగులు చేశాడు. ఈ రికార్డును అభిషేక్ శర్మ అధిగమించే అవకాశం ఉంది. టీ20 క్రికెట్లో అతి తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ రికార్డును అభిషేక్ శర్మ సమం చేశాడు. ఈ ఇద్దరు చెరో 6 సార్లు 25 బంతుల్లోపే హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఇక ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ 7 సార్లు టాప్ లో ఉండగా రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20లో వరుసగా అత్యధిక 30+ స్కోర్ నమోదు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మను అభిషేక్ శర్మ సమం చేశాడు. మహమ్మద్ రిజ్వాన్, రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ వరుసగా 7 సార్లు 30+ రన్స్ చేశారు.